స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలు ఖచ్చితమైన సమయం అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కూడా నేనైతే మీకు ఇస్తాను. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రేపే ఉదయం 11 గంటలకు తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలకు సంబంధించి మనకైతే టైమింగ్స్ అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఏమని చెప్పారంటే తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలు అనేవి మనకు తెలంగాణలో ఇప్పటికే చాలామంది విద్యార్థులు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. 10th ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి అని అయితే ఉత్కట విద్యార్థుల తల్లిదండ్రులతోనైతే నెలకొంది. రేపు ఫలితాలు వస్తాయని అయితే అధికార వర్గాలు అయితే విశ్వసనీయ సమాచారం. రిజల్ట్ సమయంపై అయితే మరి కాసేపట్లోనైతే క్లారిటీ రానుంది. ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానంలో మార్కులు ఇవ్వగా ఈసారి గ్రేడ్లలో పాటు మార్కులను కూడా యాడ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండిట్లలో ఇప్పుడు మనకి ఏదైతే మీకు అనుమానం ఉందో ఈసారి గ్రేడ్స్ అలాగే మార్క్స్ రూపంలో కూడా ఈ రిజల్ట్స్ అనేవి అయితే మనకు ఉండబోతున్నాయి అన్నమాట. కొన్ని గంటలలో తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. రేపే మనకు ఈ నెల 30 తారీఖున తెలంగాణలో ఎస్ఎస్సి ఫలితాలు అనేవి అయితే వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రతి ఒక్క స్టూడెంట్స్ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది విద్యార్థులు అయితే ఈ యొక్క ఫలితాల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. అందరు కూడా పాస్ కావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసే కార్యక్రమం అయితే చేసుకోండి. ఎందుకంటే రేపే ఫలితాలు అనేవి అయితే వెల్లడించినట్లు సమాచారం. ఒకవేళ మనకు ఏమైనా అటు ఇటు అయ్యి ఒకవేళ ఫలితాలకు సంబంధించి ఏమైనా లేట్స్ ఏమైనా సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే మనకు అధికారంగానైతే ప్రకటన అయితే రానుందన్నమాట. ఈ ప్రకటన వస్తేనే మనకు రేపు లేదా ఎల్లుండి ఫలితాలు అనేవి అయితే మే 1వ తారీఖునైనా లేదా ఫలితాలు అనేవి అయితే రానున్నాయన్నమాట. సో ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. అందరూ కూడా పాస్ కావడం అయితే జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీరు అంటే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.